హాయ్ అండి. వాణి ట్రెడిషనల్ లైఫ్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న మార్నింగ్ నుంచి నేను చేసే పనులు ఈవినింగ్ వరకును నిన్న వీడియోని ఈరోజు అప్డేట్ ఇస్తున్నానండి. నిన్న 4:00కే లేచాను. అంటే నిన్న ఉద్యాపన షిరిడి సాయినాథుని 5 గురువారాలు దివ్య పూజ ఉద్యాపన నిన్నటితోనే ఎండింగ్ అండి. ఎర్లీ మార్నింగు 3:45కే తెలివొచ్చేసింది. 4:00 లోపలేను మాప్ పెట్టామని చెప్పేసి ఇల్లంతా ఒకసారి తుడిచేసి మాప్ పెట్టేసుకున్నానండి. అంటే ముందు రోజే చేయొచ్చు, కానీ నెక్స్ట్ డే అయితే పాచి అంతా పోతుంది అంటారు కదా, అలాగని నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచే పెడుతుంటానండి. మాపంతా అయిపోయింది. ఫ్రిడ్జ్‌లోని 2 డే 1 బ్యాక్ 1 డే బ్యాకే పువ్వులు తెచ్చి పెట్టేసుకున్నాను ముందు రోజు. ఆ పువ్వులును అన్నీను ముందుగా రెడీ చేసుకున్నాను. అలాగే ముందు రోజు నేను దివ్య పూజకి కావాల్సిన పుస్తకాలు 5 పుస్తకాలని తెచ్చుకున్నాను. అవన్నీ మార్నింగ్ నుంచి లేచాను కండి, కొంచెం కాఫీ తాగేసి ఇక పాప క్యారేజీ అంతా రెడీ చేసి ఇచ్చేసిన తర్వాత బాబావారి నైవేద్యం ప్రిపేర్ చేశానండి. పులిహోరను, అలాగే ఆయనకి ఎక్కువగా పులావు బిర్యానీ ఆకుతో వేసిన కొంచెం కిచిడీలాగా అది కూడా ప్రిపేర్ చేశాను. అది వీడియో షూట్ చేయడం అనుకోలేదు, మర్చిపోయాను. అయితే పులిహోరను కిచిడీను ప్రసాదంగా నిన్న నైవేద్యం పెట్టేశానండి బాబావారికి. అలాగే పాప అంతా క్యారేజీ అంతా హడావిడి అయిపోయిన తర్వాత పుస్తకాలకి బాబావారి పుస్తకాలు మొదట పసుపు రాసి బొట్లు పెట్టి అక్షంతలతో దేవుని మందిరం దగ్గర పెట్టుకున్నానండి పక్కన నేను. అలాగే ఆ కథలు, అష్టోత్తర నామావళి ఇవన్నీను చక్కగాను నిన్నంతా పూజను చేసుకున్నాను. దివ్య పూజ నిన్నటితో ఎండింగ్ అయిపోయిందండి. సాయి దివ్య పూజ అందరి ఇళ్లల్లోని సుఖ సంతోషాలతోని మనస్ఫూర్తిగా ఆనందంగా హాయిగా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నేను ఈ భగవంతుడిని నమ్మడానికి కూడాను చాలా అసలు నాకు 20 ఏళ్ళు క్రితము ఏంటనేది బాబాగారు తెలీదు. ఇప్పుడు 10 సంవత్సరాలైంది. నేను పూర్తి డివోటీని అయిపోయానండి. అలాగా సచ్చరిత్ర డైలీ చదువుకుంటాను. చాలా మిరాకిల్స్ నాకైతే జరిగాయండి. అందువల్ల నేనేంటంటే తెల్లవారు లేచి సాయినామము, నేను ఎక్కువ ఆర్భాటాలు చేయను. నిదానంగాన ఏదో సింపుల్గా ఒక బెల్లము కానీ పట్టి బెల్లం నైవేద్యం పెట్టి రోజు పాలు నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటానండి. నిన్న కథతోని పూజ అయింది. నిన్న సాయంత్రము మళ్ళీ టెంపుల్కి బయలుదేరానండి. సాయిబాబా మందిరంలోనే 5 పుస్తకాలను, అలాగే మా నైబర్స్కిను 5 పుస్తకాలు పంపిణీ అయిపోయి ఇచ్చేసాను. అలాగే వాటి మీద ప్రసాదాలు పెట్టేసి ఇచ్చేసానండి. నిన్న ఈ టెంపుల్కి బయలుదేరే బాబా మందిరంకి వెళ్ళాను, మాకు దగ్గరలో నేను. అక్కడ కూడా పూజ చేయించుకున్నాను. అలాగే ముడుపుని కూడాను హుండీలో వేసేసానండి. నేను ఏదైతే అనుకున్నానో ఆ ముడుపుని బాబా